బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి యోగ ట్రీట్మెంట్ ఏ విధమైనటువంటి ఆసనాలు చేయాలి, ముద్ర చేయాలి అన్న దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి ప్రస్తుత కాలంలో ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీనికి అనేక రకమైనటువంటి కారణాలు, ముఖ్యంగా బయట ఫుడ్స్ ఎక్కువగా తినడం, అవి రకరకాలైనటువంటి అందులో ఎసెన్స్ కలపడం, కెమికల్స్తో తయారైనటువంటివి, తద్వారా గ్యాస్ ఫామ్ అయిపోయి చాలా కడుపు ఉబ్బరంగా ఉండి ఎత్తుగా కనబడి అన్కంఫర్టబుల్గా ఉంటూ అనీజీగా ఉంటూ మానసిక రకమైనటువంటి చిరాకును కలుగజేసి పనిపైన కాన్సన్ట్రేషన్ చేయలేకుండా కడుపంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది కదా. మరి ఇట్లాంటి గ్యాస్ని రిలీజ్ చేయడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు శరీరం పైన కొన్ని ప్రత్యేకమైన భాగాలపైన పూర్తి ప్రభావాన్ని కలుగజేసి ఆయా భాగాలను ఆరోగ్యంగా తయారు చేయడంలో చాలా బాగా పనిచేస్తాయి. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పవన ముక్త ఆసనం, వక్రాసనం మరియు అపాన ముద్ర. ఈ పవన ముక్త ఆసనం, పవనం అంటే గాలి, ముక్తి మీన్స్ రిలీజ్ చేయడం, ఆ గ్యాసెస్ని రిలీజ్ చేసేటటువంటి ఆసనం. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చక్కగా ప్రతి ఒక్కరు చేసినట్లయితే అసలు ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే విధంగా చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఆహారంలో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ పవనముక్త ఆసనాన్ని మరియు ఆ వక్రాసనాన్ని ఏ విధంగా చేయాలో అపాన ముద్రని కూడా ఇప్పుడు మనం చేసి చూద్దాం. పవనముక్త ఆసనం చక్కగా నేలపైన ఒక మేట వేసుకొని, మేట మీద ఈ విధంగా సుపైన్ పోస్చర్లో శవాసనంలో ఈ విధంగా ముందు పడుకోవాలి. కాళ్ళు రెండు మధ్యలో ఒక 1 feet గ్యాప్ ఉంటుంది. ఈ స్థితిలో ముందు లెఫ్ట్ లెగ్ని రేజ్ చేసి, లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి, రెండు చేతులతో మోకాళ్ళ దగ్గర పట్టుకొని ఆ చేతులతో పొట్టపైన పూర్తిగా ప్రెస్ చేసి, ఇప్పుడు హెడ్ని రేజ్ చేస్తూ నుదుటిని కానీ గడ్డాన్ని కానీ మోకాళ్ళకు తాకించే విధంగా తీసుకొని స్థితిలో ఉండాలి. ఆసన స్థితిలో ఈ విధంగా ఒక 10 numbers కౌంటింగ్, లేకపోతే 20 లేకపోతే 30 వరకు కూడా ఈ విధంగా ఉండవచ్చు. ఇప్పుడు హెడ్ని రిలీజ్ చేసి, తర్వాత హ్యాండ్స్ని కూడా రిలీజ్ చేసి కాళ్ళ మళ్ళీ యథాస్థానంలో తీసుకొని రావాలి. అదేవిధంగా ఇప్పుడు రైట్ లెగ్ని కూడా రేజ్ చేసి, ఫోల్డ్ చేసి, రెండు చేతులతో మోకాళ్ళ దగ్గర పట్టుకొని పొట్టపైన ఆనించి, ఇప్పుడు హెడ్ని రైజ్ చేసి మోకాళ్ళకు ఆనించే విధంగా ఉంచాలి. కొంతమంది ఆనించలేకపోవచ్చు, పొట్ట పెద్దగా ఉన్నవాళ్ళు ఈ స్థితిలో ఇలా 10 seconds లేక 20 మీ యొక్క శక్తానుసారం 20 దాకా కూడా ఉండవచ్చు. తర్వాత హెడ్ని రిలీజ్ చేసి, తర్వాత హ్యాండ్స్ని కూడా రిలీజ్ చేసి, లెఫ్ట్ లెగ్ జతలోకి రైట్ లెగ్ని తీసుకొని రావాలి. ఇదే విధంగా ఇప్పుడు రెండు కాళ్ళతో కూడా చేయాలి. రెండు కాళ్ళని రైజ్ చేసి, ఫోల్డ్ చేసి, రెండు చేతులతో రెండు కాళ్ళ దగ్గర పట్టుకొని హెడ్ని రైజ్ చేసి మోకాళ్ళకి దగ్గరికి తీసుకొని రావాలి. ఇప్పుడు హెడ్ రిలీజ్ చేసి, రెండు చేతులు కూడా రిలీజ్ చేసి, కాళ్ళని యథాస్థానానికి తీసుకొని వచ్చి ఇలా 4 లేక 5-6 సార్లు దీన్ని చేయవచ్చు. తర్వాత ఈ విధంగా విశ్రాంతి స్థితిలో కాసేపు ఉండాలి. తర్వాత ఇప్పుడు వక్రాసనం, ఇది కూర్చొని చేసే స్థితి నుంచి చేస్తాం. ఇప్పుడు లేచి కూర్చోవాలి. రెండు కాళ్ళు స్ట్రైట్గా ఉంచుకోవాలి. వక్రాసనం. లెఫ్ట్ లెగ్ను ఫోల్డ్ చేసి రైట్ లెగ్ యొక్క మోకాల దగ్గర ఆ విధంగా ఉంచాలి. ఇప్పుడు కుడి చేతితో ఎడమ కాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలా. పూర్తిగా లెఫ్ట్ సైడ్ చూసే విధంగా టర్న్ చేసి హెడ్ని ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ రిలీజ్ చేసి లెఫ్ట్ లెగ్ని రైట్ లెగ్ జతలో తీసుకొని రావాలి. అదేవిధంగా ఇప్పుడు కుడి కాలుతో చేస్తాం.
కుడికాలను ఫోల్డ్ చేసి ఎడమ చేత్తో కుడికాలు యొక్క పాదం దగ్గర పట్టుకోవాలి. పూర్తిగా రైట్ సైడ్ టర్న్ అయ్యి పూర్తిగా రైట్ సైడ్ బ్యాక్ సైడ్ చూస్తున్న విధంగా హెడ్ టర్న్ చేసి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఎడమ చేతిని రిలీజ్ చేసి కుడికాల్ని ఎడంకాలు జతలోకి తెచ్చుకొని ఈ స్థితిలో దండాసనంలో కొద్ది సమయం విశ్రాంతిలో ఉండాలి. అపాన ముద్ర. సుఖాసనంలో కూర్చున్న తర్వాత 2 అరచేతిలో ఆకాశం చూస్తున్న విధంగా ఉంచి 2 మధ్య వ్రేలిని బొటన వేలికి చివరికి తాకించాలి. అంటే రింగ్ ఫింగర్ని, మిడిల్ ఫింగర్ని. ఇండెక్స్ ఫింగర్, లిటిల్ ఫింగర్ స్ట్రైట్గా ఉంటుంది. బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. కళ్ళు మూసుకోవాలి. ఈ స్థితిలో నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ గమనమంతా శ్వాస పైన ఉంచి పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తుల్ని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. ఈ విధంగా శ్వాసను తీసుకునేటప్పుడు ఆరోగ్య శక్తిని మీ పొట్ట భాగానికి పంపిస్తున్నట్టు, శ్వాసను విడిచిపెడుతున్నప్పుడు మీ సమస్యను బయటికి పంపించేస్తున్నట్టు భావన చేస్తూ చేయాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెట్టాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. ముద్రను రిలీజ్ చేయండి. నిదానంగా కళ్ళు తెరవండి. చూశారు కదండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ఈ పవన ముక్తాసనాన్ని, వక్రాసనాన్ని మరియు అపాన ముద్రని చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ప్రతిరోజు బెడ్ మీద ఉన్నప్పుడే లేవక ముందునే ఈ ఆసనం ఒకసారి చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే మల విసర్జన అంతా కూడా సులభంగా అయిపోతుంది. ప్రతిరోజు చేసినట్లయితే ఈ జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండే విధంగా ప్రివెంటివ్ కేర్గా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆసనం. ఈ పవన్ ముక్త ఆసనాన్ని ఒక్కొక్క కాలుతో లెఫ్ట్ లెగ్తో ఒక 5 టైమ్స్, రైట్ లెగ్తో 5 టైమ్స్, బోత్ లెగ్స్తో ఒక 3 టైమ్స్ చక్కగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా వక్రాసనం లెఫ్ట్ లెగ్తో లెఫ్ట్ సైడు ఒక 3 టైమ్స్, రైట్ సైడు ఒక 3 టైమ్స్ చక్కగా చేస్తూ ఈ అపాన ముద్రని ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు చక్కగా సాధన చేసుకుంటూ తిన్న వెంటనే వాటర్ తాగకుండా, అదేవిధంగా పులుపు పదార్థాలు, బాగా ఎక్కువగా కారంతో కూడినటువంటి పదార్థాలు తినకుండా, అంటే కొన్ని లెమన్ జ్యూసెస్ లాంటివి కానీ లేకపోతే ఇంకా కొన్ని కారాలతో మసాలాలతో కూడినటువంటి ఆహారాలు కాకుండా చక్కగా సాత్విక ఆహారం లైక్ అమృతాహారం, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ చక్కగా తీసుకుంటూ కొద్ది రోజులు ఇది తగ్గినంత వరకు కూడా బయట ఫుడ్ అవాయిడ్ చేసి మీరు చక్కగా ఈ యొక్క ఫుడ్ చక్కగా మార్చుకొని లైఫ్ స్టైల్ని కొద్దిగా చేంజ్ చేసుకున్నట్లయితే మీరు ముందుగానే ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. చూసారు కదండి, మరంటే ఇలాంటి ఆసనాలతో అందరికీ ఆరోగ్యం, అందరూ ఆసనాలు వేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.